యూత్ఫుల్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీతో రూపొందిన చిత్రం రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ఈ మార్చి 9వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన మన రవితేజ అంటే మాస్ మహారాజా రవితేజ కాదండి, కొత్త రవితేజ నున్న ఆయన హీరోగా నటించారు. అలాగే సత్యరాజ్ అంటే మన ఆర్టిస్ట్ సత్యరాజ్ అనుకున్నారా, ఆయన కాదు, ఈయన కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. సో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్, పాపులారిటీ నేమ్సే ఉన్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ. సో ఆ సత్యరాజ్ గారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాయే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఈ మార్చి 9 రాబోతుంది. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో చిన్న చిట్చాట్. ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ సినిమా విశేషాలు, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు. రవితేజ అండి, సత్యరాజ్, ఇద్దరు పేర్లు భలే. మీరు అనుకున్నారు ఎప్పుడైనా సెట్లో? మీదేమో రవితేజ, ఆయన ఏమో సత్యరాజ్. ఆల్రెడీ పాపులర్ ఆర్టిస్ట్, ఆయన పాపులర్ హీరో మాస్ మహారాజా రవితేజ. మీ పేరు? మీరు చెప్పినట్టే అందరూ చాలామంది ఈ క్వశ్చన్ రేస్ చేశారండి. అంటే రవితేజ, అతని పేరేమో సత్యరాజ్, రెండు బాగా నోన్ నేమ్స్ మీ ఇద్దరికి ఎలా సింక్ అయిందని చెప్పి. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, అంత మించి ఏం లేదు. మీరన్నట్టు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే. రవితేజ, మాస్ మహారాజా రవితేజ పేరు. అంటే సత్యరాజ్ ఫేమస్ యాక్టర్, ఆయన మొత్తం సౌత్ ఇండియాలోనే నోన్ ఫేస్. సో ఆయన పేరు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మాకు ప్లస్ అని అనుకుంటున్నాం మేము. ఈ సినిమా ఈ టైటిల్ వినగానే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనగానే కులాల నేపథ్యంలో తీసిన సినిమాగా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే ఓ ఇది కులాల మీద తీసిన సినిమారా అని అనిపిస్తుంది. ఎందుకు ఈ సినిమా ఈ టైటిల్ పెట్టడం జరిగింది అంటే? ఎందుకంటే మేమైతే క్యాస్ట్ని టార్గెట్ చేయలేదండి, కథను బేస్ చేసుకునే చేసాం. కథని బేస్ చేసుకుని కథలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రాజుగారు నాయుడు గారు, నాగినీడు గారు కాంబినేషన్ అనమాట అది. సో ఆ పెద్ద క్యారెక్టర్స్ నేమ్స్ని టైటిల్గా తీసుకున్నాం మేము. సో అట్లా ఈ కథకి రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనేది యాప్ట్ టైటిల్ అండి, అందుకని అది తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక రాజకీయాల్లోనే ఇంకా కొంచెం కులాల డివిడెండ్ అనేది ముందు తెలుస్తుంది మనకి. అంతే కులాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఈ కులాల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కులాలు. రాజకీయాలు తప్పితే బయట అసలు ఇప్పుడు పూర్తిగా ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటే కులాల్లో అడ్డు రావని చెప్పి చాలా మంది ప్రూవ్ చేసి చాలా మంది పెళ్లి కూడా జరుగుతాయి. అవునండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అలా పాలిటిక్స్ సంబంధించి కూడా ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా? అసలు పాలిటిక్స్ అయితే మేము అసలు టచ్ చేయలేదండి. మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇవన్నీ పెట్టి కాంట్రవర్సీలాగా ఇది చేయదు. పాలిటిక్స్ లేదండి, టోటల్ విలేజ్ నేటివిటీ, లవ్ స్టోరీ అండ్ లవ్ అండ్ క్రైమ్ అండ్ మిక్స్ అయి ఉంటుంది ఈ కథలో. గ్రామీణ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, చాలా కథల్లో ఇంతవరకు చాలా సినిమాలు చూసేసాం మనం. అవునండి. మీరేంటి ఈ గ్రామీణ నేపథ్యంలో మీరేంటి కొత్తగా చూపించేది? ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. మామూలుగా విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ చాలా చూసేసాం, కానీ ఈస్ట్ వెస్ట్ అనేది ఎంత చూసినా చూడాలనిపించే లొకేషన్స్ అండి అవి. అట్ ద సేమ్ టైం ఈ కథ కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే రన్ అయ్యేది. సో మేము అందుకే ఆ లొకేషన్స్ ఎంచుకొని అక్కడే షూటింగ్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఇట్లాంటి విలేజ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఎక్కువ శాతం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, రియల్గా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని, లేకపోతే మన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా దర్శకుడు ఊహించి ఈ సినిమా కథలు రాసుకుంటాం సినిమా చేయడం జరిగింది. సో ఆ కోవకు చెందిన సినిమా ఇది అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, కాకపోతే టోటల్గా అయితే కాదు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. నేను విన్నదనమాట ఇది కథ. అంటే నేను అది ఓన్ అని చెప్పట్లేదు, నేను ఒక కథ ఒక ట్రావెలింగ్లో జర్నీలో విన్నాను, కొంతమంది పీపుల్ మాట్లాడుకుంటుంటే. సో అది విన్న తర్వాత ఈ పాయింట్ బాగుంది కదా అని చెప్పి దాన్ని నేను కథగా మలుచుకున్నాను అనమాట. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ని నేను ఒక కథగా మలుచుకుని ఇక ఈ సినిమాని తెరకెక్కించామండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మీ డైరెక్టర్ సత్యరాజ్తో సహా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ గోల్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది మిగతా ఉంటుంది. సో అలా మీరు హీరో అవ్వాలని కోరిక మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం, మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పడుతూనే ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో బేసికల్గా మేము అందరూ ఫిల్మీ లవర్స్ అండి. సో అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అమలాపురం అంటే చిరంజీవి గారు తెలియదే ఉంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే మీ జనరల్గా మన ఇంట్లో మన
తాతయ్యల దగ్గర నుంచి లేకపోతే ఫాదర్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీ రావడం చాలా ఈజీ. బయట వాళ్ళు రావడం అనేది చాలా రేరు, చాలా వేరే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి మెగాస్టార్ అయ్యారు. అలాగే రవితేజ కూడా మీ పేరు మీరు పెట్టుకున్నారు కదా రవితేజ, ఆయన కూడా అలాగా చాలా చిన్న స్థాయి నుంచి ఇండివిజువల్గా ఎదుగుతూ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజగా ఆయన పేరు ఉందారు. సో ఆ కోరిక ఉండొచ్చు, కానీ అది తీరడం అనేది చాలా రేరు, చాలా జరగడం కూడా. మన ఇంట్లో ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు. విచిత్రంగా మీ మదర్ ఈ సినిమా పోటీస్ రావడం, అదే మీ మదర్ పోటీస్ రావడం, సో దాని గురించి పర్టికులర్గా మీరే అన్నారు కదండి, ఎటువంటి బ్యాకింగ్ లేకపోతే నిలబడటం చాలా కష్టం. అసలు సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. లైక్ కామన్ ఆడియన్స్లు అంటే నేను కామన్ ఆడియన్ లాగే వచ్చాను, నేను కూడా సినిమా చేయాలని. అసలు సినిమా కంప్లీట్ చేసి అది రిలీజ్ వరకు తీసుకురావాలంటే అది ఇంకా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ముత్యాల రామదాస్ గారు కనబడటం, ఆయన హెల్ప్ చేయటం, సో రిలీజ్ వరకు ఆయన తీసుకురావటం, ఇదంతా నిజంగా ఎవరో ఒకరు బ్యాకింగ్ లేకపోతే సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అతని ద్వారా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ముత్యాల రామదాస్ గారు అందించిన సహకారం గురించి, ముత్యాల రామదాస్ గారి గురించి యాక్చువల్గా ఆయన కూడా మా గోదావరి జిల్లాకి సంబంధించిన వాళ్ళే. సో అతను మోస్ట్లీ ఎవరు వచ్చినా సరే అతని వరకు అతను సహాయం చేయడానికి చూస్తారు. సో పర్టికులర్గా మేము మా టీం నచ్చి ఆయనకి మా మూవీ అది మాది మొత్తం స్టోరీ అంతా విని, సో ఓకే బాగానే చేశారు, సో వీళ్ళని ప్రోత్సహిస్తే నిలబడే అవకాశం ఉండొచ్చేమో అని చెప్పి ఆయన ఒక స్టెప్ ముందుకు తీసుకుని మాకు సపోర్ట్ చేయడం జరిగిందండి. ఇది టైటిల్ చూడగానే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అనుకున్నాం మేము మామూలుగా పోస్టర్ ఫోటో చూసినప్పుడు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మర్డర్ మిస్టరీ కూడా ఉంది అనేది తెలియంది. సో లవ్కి మర్డర్ మిస్టరీకి ఈ కెమిస్ట్రీ ఎలా? అది నిజంగా చాలా టఫ్ జాబ్ అండి. అంటే ఒక ఎటువంటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేని నాతో సత్యరాజ్ గారు డైరెక్టర్ ఇలా చేయించారంటే నిజంగా ఐఎమ్ సో లక్కీ అండి. అంటే ఒక న్యూ కమ్మర్గా ఫస్ట్ మూవీయే ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ ఎంచుకోవాలంటే అది చాలా రిస్కీ అనిపించింది నాకు. లైక్ ఇప్పుడు చాలా వస్తున్నారు హీరోస్, యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్ ఇవన్నీ కలిపి. సో అలాంటివి కాకుండా కొంచెం థ్రిల్లర్ జోన్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది, అది కూడా లవ్ డ్రామా అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నాకు చాలా సింక్ అవడంతో ఈ మూవీ చేయడం జరిగిందండి. ఏ ధైర్యంతో మీ దర్శకుడు హీరోయిన్ని చంపేసి మరి ట్రైలర్లో కూడా పెట్టేయడం జరిగింది? అది కమ్ముని మన తెలుగు వాళ్ళు హీరో చచ్చిపోయినా హీరోయిన్ చచ్చిపోయినా యాక్సెస్ చేయరు కదా, ట్రైలర్లో చూపించడం రిస్క్గా మీరు భావించలేదా? యాక్చువల్గా అలా పెట్టడం వల్ల దాని వెనక చాలా రీజన్ ఉందండి. ఈ సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. సో మిస్టరీ అనేది మేము రివీల్ చేయలేం కాబట్టి సో ట్రైలర్లో అలా చూపించాల్సి వచ్చింది. అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి మామూలుగా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, మేరీ పాస్ మాహే అన్నట్టు మా మదర్ ఒక్కడే నా బ్యాక్గ్రౌండ్. ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడం, ఎన్ని చేయడం అట్లాంటి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడం, యాక్టింగ్ సంబంధించి ట్రైనింగ్ అని తీసుకున్నారా? లేదు సార్, ఎటువంటి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అనేది లేదు. బట్ బిఫోర్ అంటే లైక్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చేసి ఉన్నాను, అది తమిళ్లో, దట్ లాంగ్ బ్యాక్ లైక్ 4-5 years బ్యాక్. అది కూడా అది కూడా స్మాల్ స్క్రీన్ అపీరెన్స్ తమిళ్లో చేశాను, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, ట్రై చేస్తూ ఉన్నా. సో ఇండస్ట్రీలో నాకు తెలిసిన కొంతమంది నోన్ పీపుల్స్ ఉన్నా సరే నేను హెల్ప్ తీసుకోవడానికి ఇప్పుడు ట్రై చేయలేదు. సో ఫైనల్లీ ఈ అవకాశం వచ్చింది, నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మీ మొదటి సినిమాకి మీ దర్శకుడు చాలా చక్కగా క్యారెక్టరేషన్ చేశాడు. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ. ఆ ఎక్స్పీరియన్స్ ఇన్ని మిక్స్డ్ మసాలాస్ నాతో చేయించారంటే నిజంగా ఇట్స్ డైరెక్టర్ క్రెడిట్ అండి నిజంగా. అండ్ ఇలాంటి సినిమాలు 2013-14లో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినాయి, కానీ దాని తర్వాత మూవీ జోనర్స్ అన్ని స్టోరీ ప్యాటర్న్స్ అన్నీ మారిపోతూ వచ్చాయి. అందరూ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చారు ఒకే సింగిల్ జోనర్లో. బట్ మేమైతే 3 జోనర్స్ని ఎంచుకుని ఇంట్రెస్టింగ్గా జనాల్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి స్టోరీ చేయడం జరిగింది. నిజంగా ఈ కథ ఈ రవితేజ కోసమే రాశారా లేదా ఎవరి కోసం రాసుకున్నారు? రియల్గా అబద్ధం అడగండి, చెప్పండి. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. నేను అమలాపురం కుర్రాన్నే, రాజోల్ మాది. కాకపోతే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా పడిందండి. నేను స్కూల్ డేస్లోనే సినిమాలకి నేను వచ్చేసాను. మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం చెప్పాలంటే, ఇప్పుడు కాదు, మల్లీశ్వరి సినిమా నుంచి కూడా ఫస్ట్ టైం మిమ్మల్ని చాంబర్లో చూసాను నేను. అప్పుడు నేను సీసీలోనే ఉండేవాడిని. వీడే సినిమా అప్పుడు చెప్పాలంటే ఆ టైంకే నేను వస్తాను.
ఆ తర్వాత ఇంకా కంటిన్యూషన్ జర్నీ, తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయడం, అలా వచ్చి ఇలాగా ఈ రోజున ఇలా మూవీ చేసాం. దర్శకుడు అవటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అవునండి, అవునండి. దానికి ఎన్నో కష్టాలు పడ్డాయి. ఎప్పుడో మల్లేశ్వరుడు అప్పటి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవునండి. ఇప్పటికి డైరెక్టర్ అయ్యారు. అవునండి. సో ఒక్కసారిగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీరు పొందిన అనుభూతి? అనుభూతి అంటే నేను చెప్పలేనండి అసలు. అంటే వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మేము అనుకున్న కథ అనుకున్నట్టుగా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ టెన్షన్. ఏది ఆఫ్టర్ ఎడిట్లోనే చూసుకుంటాం కదా, ఎడిట్ అవ్వగానే మనకి ఓకే. దానికి రీ రికార్డింగ్ అండి మెయిన్ ప్లస్ అండి. రోషన్ సాలూరి తను ఇచ్చిన రీ రికార్డింగ్కి మేమైతే సాటిస్ఫై అండి. నో డౌట్ మనం అనుకున్నది యాస్టీస్ వచ్చింది, ఖచ్చితంగా ఆడియన్కి నచ్చుతుంది, నో డౌట్ అండి. దట్టు కథలో ఇందాక మీరు అన్నట్టు ఒక లవ్ స్టోరీ, ఒక క్రైమ్ డైరెక్ట్ తీస్తుంటే ఆడియన్ కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2.5 అవర్లో వాళ్ళు వెతుక్కునేది కూడా ఫన్ను, కొంతైనా ఫన్ ఉండాలి. సో మేము అంటే వేరే ట్రాక్ లాగా వెళ్ళకుండా ఆ కథలోనే ఇంక్లూడ్ చేసుకొని కామెడీని, ఏది సెపరేట్ ట్రాక్ కాకుండా. సో ప్రతి ఒక్కరండి నాకు సపోర్ట్ చేశారు, ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే కథని డివైడ్ చేయకుండా ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్నే మలుచుకున్నాం. అది కూడా న్యాచురల్ కామెడీ. మనం ఏదో అదే ఇందాక చెప్పినట్టు పూరి గారికి ఒక స్టైల్ ఉంటుంది, ఆయన సెపరేట్ ట్రాక్ వేసుకుంటారు కామెడీ, మీకు తెలుసు. కానీ ఇది అలా కుదరలేదు, మాకు బాగా కుదిరింది. ఇది అలా కాకుండా మాకు బాగా కుదిరింది, కథలోనే కామెడీ వచ్చింది, న్యాచురల్ కామెడీ అది కూడా. సో అట్లా ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్షన్ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది వస్తూ ఉంటారు. అవునండి. సో మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది పూరి గారండి. మార్కులు తెచ్చుకోవాలి, ఆ రేంజ్ నాకు ఇష్టం. అవునండి. ఆ టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఆలోచించి ఆ టైప్ కథలు ఎంచుకోవడం, అవునండి. కొంతమంది విశ్వనాథ్ గారు కథలు అవునండి, ఎంచుకోవడం, అవునండి. ఇలా రకరకాల జోన్లు ఉంటాయి. అలా మీరు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే? పూరి గారండి, ఆబ్వియస్లీ, నో డౌట్ అబౌట్ ఇట్ అండి. పూరి గారండి అసలు. ఆయన బద్రీ సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదండి అసలు. అన్నపూర్ణ థియేటర్ ఫేమస్ మాకు తాటిపాకలో. బద్రీ ఆల్మోస్ట్ 50+ అండి ఈ థియేటర్లోనే. ఇండస్ట్రీ పోకర్ ఇలాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ సినిమాలు ఎన్నో తీశారు ఆయన. సో మీరు ఎప్పుడు దిగిపోతున్నారు మరి? ఫర్దర్గా నెక్స్ట్ మూవీస్లో ఉంటుందండి ఆబ్వియస్లీ. ఇదైతే జనానికి నచ్చుతుందని అనుకుంటున్నాం, ఖచ్చితంగా నచ్చుతుంది. వచ్చిన వాళ్ళు అయితే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారండి. సెకండ్ హాఫ్ ఇంకా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఒక సస్పెన్స్ అలా హుక్ ఆన్ అయి ఉంటుంది, నో డౌట్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూస్తారు. ఫ్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాం, అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. పూరి గారికి ఇంకోటి చాలా అద్భుతమైన టేకింగ్ తో అవునండి. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాయి. అవునండి, చాలా స్పీడ్ అండి. అవునండి, ఇండస్ట్రీలో ఆయన చేసినట్టు ఎవరు చేయలేరండి అంత తక్కువ డేస్లో. మేము కూడా ఆల్మోస్ట్ స్పీడ్గానే చేసామండి. కాకపోతే మేము రీషూట్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అదే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ హీరో కానీ నేను కానీ తను కూడా ఎడిట్కి వెళ్ళిన తర్వాత ఇది ఇలా చేద్దామా, ఇలా చేసుంటే ఇంకా బెటర్గా వస్తుందేమో అని తను ఇన్వాల్వ్ అయిన తర్వాత మేము మళ్ళీ కొన్ని రీషూట్స్కి వెళ్ళాం. అమలాపురం వెళ్ళి చేసుకుని వచ్చాం. సో అలా కొంచెం ఒక 15 to 20% బడ్జెట్ పెరిగినా కూడా మేమైతే కాంప్రమైజ్ అవ్వలేదండి. మిమ్మల్ని మళ్ళీ రీషూట్ చేయమని సజెస్ట్ చేసింది ఎవరు? ఇద్దరు అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త డైరెక్టర్ ఇంటెన్షన్ మీకు ఐడియా ఉంటుంది. చేసింది ఒకవేళ డైరెక్టర్కి నచ్చకపోయినా వాళ్ళు ఏమంటారు, ఒకవేళ మనం వెళ్దామంటే వాళ్ళు ఏమంటారు అన్న ఇంటెన్షన్ అయితే ఉంటుంది, ఆ భయం ఉంటుంది. కానీ వాళ్ళే అంత ఇన్వాల్వ్ అయ్యి లేదు చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. కొన్ని యాడింగ్ సీన్స్ కూడా యాడ్ చేసుకున్నాం, కొన్ని లింకప్స్, ఇది ఇంకా బెటర్ చేద్దామని నా ఐడియాతో వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ చేసుకున్నామండి. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా హీరో డైరెక్టర్ కంపల్సరీ. అవునండి. అలా మీ కాపురం ఎప్పుడు చిగురించుకుంది? అంటే ఎప్పటి నుంచో తెలుసండి. బట్ ఈ సినిమాతో ఆ బాండింగ్ డబుల్ అయిందండి అంతే. ఇప్పటికీ స్టిల్ ప్రతి విషయం ఇద్దరం షేర్ చేసుకుంటూనే ఉంటాం. మూవీకి ఇద్దరం కష్టపడింది అయితే వర్ణనాతీతం అండి. మేము పడిన కష్టం, నేను ఎంత కష్టపడ్డాను, నాతో ఉండి తన అంతే కష్టపడ్డాడు, తన ఎంత ఇదే అయ్యాడు, నేను కూడా అంతే అయ్యాను. అట్లా అదే. ఏ నమ్మకంతో సత్యరాజ్ని దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఈ సినిమా చేయించారు అంటే? ఎవరన్నా అంటే నేను ఒక యాక్టర్గా ఒక హీరోగా అయినా సరే ఏదైనా సరే నేను ట్రై చేయాలన్నా సరే నాకు కూడా సేమ్ క్వశ్చన్ వస్తుందండి, నీకెందుకు ఇవ్వాలి, నువ్వు కొత్త వాడివి అన్నట్టు. సో ఇద్దరం కొత్త వాళ్ళు అవడం వల్ల చెప్పాలంటే ఇద్దరికిద్దరు అవకాశాలు ఇచ్చుకున్నట్టే. అవునా, మంచిది. మీరు ఇంకో 10 మందికి ఆదర్శం కావచ్చు నాకు తెలిసి. థ్యాంక్స్ అండి. హీరోయిన్ చూసింగ్ ఎలా జరిగింది ఆ అమ్మాయి గురించి? హీరోయిన్ చూసింగ్ ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. చెప్పాలంటే హీరో కన్నా ఫస్ట్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. హీరోయిన్ సెలెక్ట్ చేసుకుని ఈ అమ్మాయి పక్కన ఎవరు సూట్ అవుతారని నాకు తెలిసి అవునా, అలా జరిగింది. అమ్మాయి అంతకుముందు ఏం చేసిందా?
తను యాక్చువల్గా బాలీవుడ్ అండి. Okay. అక్కడ హిందీ సీరియల్స్ చేసింది తను. సో థియేటర్ ఆర్టిస్ట్. ఎస్. ముఖ్యంగా ప్రతి సినిమాకి ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్. ఎస్. కోటి గారు అద్భుతమైన సంగీత దర్శకులు, వాళ్ళ అబ్బాయి పెట్టుకోవడం ఇప్పుడు అంతా అవునండి. సూపర్, దాంట్లో నో డౌట్. అవునండి. అయితే ఈ సినిమా పాటలు కానీ ఇది కానీ అవి కోటి గారికి వినిపించారా? ఆయన ఏమన్నారు? అలాగే రోషన్ గురించి ఈ సినిమా చెప్పండి. రోషన్ అయితే ఇస్ అ ఫెంటాస్టిక్ అండి. మాకు అంటే చిన్న సినిమా అని మేము ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే మా చిన్న సినిమా కానట్టే తీసాం. చెప్పాలంటే మాకు మీ ఎక్స్పెక్టేషన్స్ మించిందే ఆయన అవుట్పుట్ అయితే ఇవ్వటం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మీరు మాట్లాడారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను ఇంకా ఇది బాగా ఎక్కువైపోతుందేమో, నేను ఇంకా న్యూ కమర్, నాకు ఇంత ఎలివేషన్స్ అవసరమా అంటే ఇలా టెన్షన్స్ కూడా నేను చాలా పడ్డాను. సో రోషన్ అయితే నువ్వు న్యూ కమర్ కాబట్టి నీకు ఎలివేషన్స్ అవసరం, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నేను కాపాడాలని చూపించేసారు కదా ఎలివేషన్స్, మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉన్నాయి మొత్తం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ నుంచి ఎండ్ వరకు ఎంగేజింగ్గానే ఉంటుంది. ఆర్ఆర్తోనే సినిమా అంటే ఆ సీన్కి తగ్గట్టే ఆర్ఆర్ ఎవరైనా సరే చేయాల్సిందే. సో డబుల్ ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల. ఎన్ని సాంగ్స్ దీంట్లో? 3 songs అండి. ఓకే, 3 సిచ్యువేషన్ పరంగా వస్తాయి. అన్ని సిచ్యువేషనల్ అండి. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టోరీ అతను అంటే ఇతను అన్ని ముందే ప్లాన్ చేసుకున్నారండి. హీరో సెలెక్ట్ చేయకముందే హీరోయిన్ ముందు ఇంకా సెలెక్ట్ చేశారు, కానీ హీరోయిన్ కన్నా ముందు మ్యూజిక్ డైరెక్టర్ని ఇతను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ డిఓపి కూడా ఆయన రోషన్ సాలియర్ గారు ఆబ్వియస్లీ స్టోరీ సిట్టింగ్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సిచ్యువేషన్ తగ్గట్టే ఆయన మ్యూజిక్ అయితే కంపోజ్ చేయడం జరిగింది స్టార్టింగ్ నుంచి, మూవీ బిగిన్ అవ్వకముందు నుంచి. ఓకే 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 ఓకే. అంటే మెయిన్ ఒక్కోసారి ఒక్కో ట్రెండింగ్ సినిమాలు మనకి వెళ్తూ ఉంటాయి. అలా ఈ ట్రెండ్కి ఈ సినిమా ఎలా సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ వచ్చే ట్రెండ్స్ అంటే ఇందాక నేను చెప్పాను, అన్నీ ఒకే జోనర్లో వెళ్ళిపోతున్నాయి, ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి. సో మీరే చూస్తున్నారు రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయో. సో 90% ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ప్రజెంట్ అంతగా ఆడట్లేదు, అందులో 10% మాత్రమే అవుతున్నాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కాకుండా సింగిల్ జోనర్ అనేది చూస్ చేసుకోకుండా, అంటే లైక్ కామెడీ, యాక్షన్ పార్ట్, సస్పెన్స్, క్రైమ్ ఇవన్నీ కలిపితే రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. అంటే ఈ సినిమాని థియేటర్లో దృష్టి పెట్టుకుని ఈ సినిమా మీరు చూస్ చేయడం జరిగిందా? ఎవరు ఆశైనా అదే కదండి, థియేటర్స్ వరకు వెళ్ళాలని. అందుకే మేము ఇంత స్ట్రగుల్ అయ్యాం. సో మార్చ్ 9th రావడానికి కూడా రీజన్ అదే. యాక్చువల్గా మేము మార్చ్ 8th రావాలి, అలాగని చెప్పి పెద్ద మూవీస్కి భయపడి మేము వెనక్కి వెళ్తున్నట్టయితే కాదు. థియేటర్స్ క్లాషెస్ అనేది ఇండస్ట్రీలో మీకు తెలిసిందే. సో ఆ స్ట్రగుల్ వల్ల మేము 9th వెళ్ళాల్సి వస్తుంది. మీ డేట్కి కూడా చాలా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మీకు పోటీగా. 9th కూడానండి. 9th కూడా వస్తున్నాయి కదా. 8th 9th వీకెండ్ సినిమాలు అయ్యే కదా, ఒక రోజు అటు ఇటు అయినా కానీ. అవునండి. సో మీ సినిమాకి పర్టికులర్గా వచ్చి చూడాల్సిందే నెసెసరీ ఏంటి? ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా మా సినిమా అయితే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది జోన్ అండి. సో డెఫినెట్గా ఆ సినిమాలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మా సినిమాని కూడా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీకు మదర్గా మన ఆవిడ ప్రమోదిని గారు, ఫాదర్గా నాగినేడి గారు. సో వాళ్ళు నాగినేడి గారు చాలా సీనియర్ యాక్టర్. సో వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అయితే నాగినేడి గారిని చూసినప్పుడు అయితే కొంచెం అయితే టెన్షన్ పడ్డానండి బాగానే. అది ఆయనకు కూడా చెప్పడం జరిగింది. నాకు టెన్షన్ చూసి కూడా ఆయన కూడా అడిగారు, ఏమ్మాయి అలాగా కొంచెం టెన్షన్ పడుతున్నట్టు ఉన్నావు అని చెప్పి. ఏం లేదు సార్, నేను న్యూ కమరు, ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చాను. సడన్గా అంటే మీరు ఇప్పుడు దాకా ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు కదా, అంటే రియలిస్టిక్గా కూడా మీరు అలాగే అనిపిస్తున్నారండి, అందుకే కొంచెం లోపల దడ ఉందని చెప్పాను. సో కానీ టేక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం బాగానే చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆయన కూడా చెప్పడం జరిగిందంట, హీరో కొత్త హీరో అన్నావు కానీ బాగానే చేశాడు అని చెప్పి. సో వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి అలాంటి సీనియర్ యాక్టర్ నుంచి రావడం. ఆయన చెప్పడం నటుడిగా మీకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు మీరు పర్సనల్గా? నటుడిగా ఒక కమర్షియల్ హీరోగా అయితే గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓ, అలాంటి సినిమాలు చేస్తారా? అండి ఆబ్వియస్లీ చూస్తాను, కనెక్ట్ అయ్యే సినిమాసే చేస్తాను. మళ్ళీ మీరే మదర్ పోటీ చేస్తారా, బయట సినిమాలు చేస్తారా? ఆల్రెడీ ఒక మూవీ అయితే డిస్కషన్లో ఉందండి, ఇంకా డేట్ అయితే ఫైనల్ కాలేదు. ఇది రిలీజ్ అయ్యేదాకా నేను ఏది ఫైనల్ చేసుకోవాలనుకోలే. సో దీంట్లోనే స్ట్రక్ అయిపోయా. యాక్చువల్గా ఇది ప్రమోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలోనే నాకు వేరే మూవీ, ఏదో న్యూ మూవీ
అందులో హీరో వాళ్ళ ఫైనల్ అవ్వక నా సాంగ్స్ అది చూసి మేనేజర్ నుంచి నెంబర్ తీసుకుని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ super. ప్రమోషన్స్లో స్ట్రక్ అయిపోవడం వల్ల కరెక్ట్గా ఈ షెడ్యూల్లో వాళ్ళకి 14 days షూట్ కావాలన్నారు. వాళ్ళకి టైం లేదు, అయ్యో మొత్తం అంతా ఆన్ సెట్స్లో ఉన్నారండి. సో అలా అయితే ఈ ఒక ఆపర్చునిటీ అయితే మిస్ అయ్యింది ఈ ప్రమోషన్స్లో. ఓకే సో విల్ సీ నెక్స్ట్ ప్రాజెక్ట్. రైట్. సార్ కొన్ని సినిమాలు మన బ్యాక్ డ్రాప్తో కూడా చాలా అద్భుతమైన అందాలతో మనం చూపిస్తూ ఉంటాం. పెద్ద దర్శకుడు చూపిస్తాడు. అలా కోనసీమ గురించి కూడా చాలా సినిమాల్లో చాలా అందాలు అందరూ చూపించేశారు. సో మీరు ఎలా ఏ విధంగా? మీరన్నట్టు లొకేషన్స్ వాటి అందాలను చూపించే ప్రయత్నం అయితే ఎక్కువ చేయలేదండి. ఎందుకంటే మీరు ఇందాకే అన్నట్టు ఆల్రెడీ అందరూ చూస్తారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. కానీ మా కథకి ఎంత అవసరమో అంత మాత్రమే చూపించామండి. ఈవెన్ లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే మామూలుగా ఒక సీన్ అనుకున్న తర్వాత బ్యాక్డ్రాప్ బాగుండాలి, అలా బాగుండాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ ట్విస్ట్లన్నీ రివీల్ అవుతూ వెళ్తాయండి. అటువంటి టైంలో ఆ కథకి ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, అది అవసరం అయితే రగ్గడ ప్లేస్ అయినా పర్లేదు, అలాంటి ప్లేస్లోనే చేయాలి. అందుకని బ్యాక్గ్రౌండ్ బ్యూటీ కాదండి. కానీ ఆబ్వియస్లీ బ్యూటీ కనిపిస్తుంది. మా డిఓపి అట్లా తెరకెక్కించారు ఆయన. బట్ కథను బేస్ చేసుకుని చేసామండి. అంటే ఈ కథను మెయిన్ మీ మొదటి సినిమాగా ఎంచుకోవడానికి ఎనీ పర్టికులర్ రీజన్? అలాంటిది ఏమి లేదండి. ఇందాక చెప్పినట్టు నేను విన్న ఒక కన్వర్జేషన్ని నా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఐడియా ఇలా ఉంది, లైన్ ఎలా ఉంటుందంటే మన జబర్దస్త్ బాబీ, అశోక్, మన పుష్ప, దుర్గాజీ వీళ్ళందరూ సూపర్ ఉంది, చాలా బాగుంది అని అనగానే అప్పుడు వితిన్ 1 week 10 daysలో స్క్రిప్ట్ రెడీ చేస్తానండి. రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెరెక్ట్ చేశాను వాళ్ళకి. ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వాళ్ళే అని అనుకుని, అంటే అక్కడే చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే, అంటే రాజోలు అమలాపురం తాలూకా వాళ్ళు. సో అందరం అనుకున్న తర్వాత అప్పుడు హీరోని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర వర్క్ చేశారు మీరు సినిమా? నేను వీరుపోట్ల గారి దగ్గర అండి, యాజ్ ఎ గోస్ట్ రైటర్. వీరుపోట్ల గారు అండి, ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ మీరు చూసుంటారు నా టీజర్ లాంచ్ కూడా ఆయన గెస్ట్గా వచ్చారు, బాగా మాట్లాడారు, బాగా సపోర్ట్ చేశారండి. ఆయన తీసిన కుటుంబ నేపథ్యాలు చాలా సినిమాలు ఉన్నాయి కదా. అవునండి, ఆయన అవునండి. దగ్గరికి కొంచెం కనపడతాయా అట్లాంటివి ఏమన్నా? సెంటిమెంట్ అయితే నేను మిస్ చేయలేదండి. ఇంత క్రైమ్ కథను ఎంచుకున్నా కూడా ఫ్యామిలీ ఇంటిమసీ అయితే బాగానే ఉంటుందండి, నో డౌట్. అంటే మీరు ఏ జోనర్లో ఎక్కువ ఇష్టపడతారు దర్శకుడిగా? మెయిన్ క్రైమ్ అండి. క్రైమ్ థ్రిల్లర్ అంటే నాకు చాలా ఇష్టం. కొంత అయితే హర్రర్ కూడా ఇష్టం. ఈవెన్ అంతకుముందు వచ్చే విడుదలైన సినిమాలు ఏవి ఇష్టం? అంటే రీసెంట్గానండి బిఫోర్ చాలా ఉన్నాయండి. అంటే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటాను నేను. అంటే అదే కాపీ కొట్టడం కోసం చూస్తూ ఉంటారా? లేదండి మేకింగ్ కోసం చూస్తాను. మేకింగ్ కోసం నాకు క్రైమ్ అని కాదు, కానీ మెల్ గిబ్సన్ ఐడియా ఉంది కదా మీకు, డైరెక్టర్ మెల్ గిబ్సన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. హాలీవుడ్ డైరెక్టర్, అపోకలిప్టో కానీ అలా. అంటే ఈ సినిమా టైటిల్లోనే హీరో వేరే క్యాస్ట్, హీరోయిన్ వేరే క్యాస్ట్, ఆ వేరియేషన్ చూపించేస్తారు కదా. ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏం చెప్తున్నారు సినిమాలో? మీకు అది చెప్తే ఇప్పుడే లీక్ చేసినట్టు ఉంటుంది. టైటిల్ అయితే 2 different క్యాస్ట్స్ బేస్ చేసుకుని ఉన్న టైటిలే. బట్ సినిమాలో అయితే మేము ఓపెన్గా చెప్తున్నా, క్యాస్ట్ని బేస్ చేసుకుని అయితే కథ చేయలేదు. 2 charactersని అంతే అండి, అంతే. అందులో క్యాస్ట్ ఉందా లేదా అనేది ఇంకా మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాలి అంతే. ఈ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాను, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేదండి. మీకు తెలిసిందే, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త మూవీ అని అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ సపోర్ట్ అన్నాం చూసారా, అసలు ఆవిడ లేదంటే ఈరోజు మేము ఇక్కడ లేమండి. ఇది మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఒకరు ఉన్నారు, తర్వాత కొంచెం లీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రాప్ అవడం. అయితే అలా వెళ్తున్నప్పుడు లేదమ్మా మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పది, మంచి ప్రయత్నం అని చెప్పి ఆవిడ సపోర్ట్ తీసుకుని ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, ఈ స్టేజ్ మీద మీతో ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆవిడ వల్ల అండి. అట్లా అలాగే ఈరోజు రిలీజ్ అవుతుంది అని అంటే మెయిన్ రీజన్ ముత్యాల రామదాస్ గారు. ఆయన కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడానికి చాలా ఇది చేశారు. వెంటనే మేము వెళ్ళాము, అప్రోచ్ అయ్యామని వెంటనే ఆయన టేక్ ఓవర్ చేసో లేకపోతే ఇలాగా ముందుకు తీసుకెళ్ళడం జరగల. ఆయన చూసి, కంటెంట్ చూసి, మా బిహేవియర్ నచ్చి వీళ్ళు చేయగలరు అని నమ్మి ఇప్పుడు ఈ సినిమాలలాగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునండి. అట్లా మీరు సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను బాగా తీసాను, సో అలా కాన్ఫిడెంట్ కలిగించిన? ఖచ్చితంగా అండి, 200% కలిగింది. బికాజ్ మాకున్న రేంజ్కి యాజ్ ఎ హీరో, యాజ్ ఎ డైరెక్టర్గా మేము కొత్త వాళ్ళం, మాకు సపోర్ట్ ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు. అయితే అటువంటి వాళ్ళు మేము అనుకున్నట్టు తీసి ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తున్నాం. అది ఎలా వచ్చిందని చూసుకున్నప్పుడు మాత్రం మేము 100% సాటిస్ఫై అయ్యాము.
అంటే ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు ఏంటండి? దర్శకుడిగా? ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు? అంటే బెస్ట్ డైరెక్టర్ అండి. అంటే వీడి ఈ బడ్జెట్లో ఇలా చేశాడు, వీడికి కనుక మంచి బడ్జెట్ మంచి ఆర్టిస్టులు ఇస్తే బాగా చేయగలడు అనే నమ్మకాన్ని అయితే నేను ఇస్తానండి. ఓ సినిమా బాగా రావడం కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డా చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ వీళ్ళందరూ సహకారం బాగా ముఖ్యం. yes, అవును. అలా మీకు ఈ సినిమా ఆధార్ టెక్నీషియన్స్ నుంచి లాభించే వాళ్ళ గురించి చెప్పాలంటే ఎవరి గురించి? చెప్పాలంటే మెయిన్ ఇద్దరండి. అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సినిమా అంటే నమ్మేది డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా వాడు అదే వాళ్ళలో ఎంత క్రియేటివిటీ ఉన్నా అది జనాలకి చూపించేది ఆన్ స్క్రీన్ మీదే అండి. ఆన్ స్క్రీన్ మీద వాళ్ళకి కనిపించేది విజువల్స్ అండ్ మ్యూజిక్. అంటే నయనానందం, శ్రవణానందం ఈ రెండే సినిమా. సో అవి నాకు చాలా అద్భుతంగా దొరికారండి ఇద్దరు కూడా. మురళీకృష్ణ వర్మ కానీ రోషన్ కానీ వాళ్ళు 100% నేను చేసిన దానికి న్యాయం చేశారండి. మామూలుగా ఈ వీకెండ్లో ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. మీ సినిమాకి ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? చూడాలనే కదా సార్ తీసేది. ఇప్పుడు చాలా చెప్పాలంటే మాది అక్టోబర్లోనే సెన్సార్ అయింది. తర్వాత నవంబర్, డిసెంబర్ ప్లాన్ చేసుకున్నాం మేము ఆల్రెడీ. అప్పుడు కూడా పెద్ద సినిమాలు ఉండటంతో మేము పోస్ట్పోన్ అవుతూనే వచ్చాం. ఇప్పటికే మేము పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వకపోవచ్చండి. ఎందుకంటే ఏదో ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు రామదాస్ గారు ఉన్నారన్న ధైర్యంతో భీమా లాంటి సినిమా వస్తున్నా ధీమాగా ముందుకెళ్ళిపోతున్నామండి. రామదాస్ గారు సినిమా చూసి ఏమన్నారు? ఆయన అయితే అందరికైతే అప్లాజ్ చేసి మామూలుగా ఇవ్వలేదండి. ఆయన అయితే అసలు మీరేంటి ఏదో అనుకున్నాను, రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి ఏదో తీశారు వచ్చారు అనుకున్నాను. ఇది ఫ్రాంక్గా చెప్పిన మాట్లాడండి, మీరు ఆయన అడిగినా చెప్తారు. అసలు ఎంత బాగా చేసుకుని వచ్చారు. అసలు మీకే మీ టీంకే కనుక బడ్జెట్ ఇంకా ఇచ్చి ఉంటే ఇది వేరే లెవెల్లో ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అద్భుతంగా చేశారమ్మా. అప్పుడు ఆయన పేరు యాడ్ అయింది. అప్పుడు ఆయన ధైర్యంగా ఓకే గో హెడ్ అన్నారు. అట్లా మొత్తం మీద చిన్నప్పటి కోరిక హీరో అవటం, సో ఆ కోరిక నెరవేర్చేసుకున్నారు. ఫైనల్లీ బిగ్ స్క్రీన్లో కూడా మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు త్వరలో. సో ఫైనల్గా మీ మీరు కూడా తప్పనిసరిగా వచ్చి షో చూడండి. 100% వస్తాను. కళ అయితే నెరవేరడానికి ప్రయత్నించాను, కానీ అది ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్ అవుతుందండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా you. గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మీరు మరి ఎన్నో సినిమా చేయాలి, మీ ఇద్దరు కలిసి కూడా కొన్ని సినిమా చేయాలి మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ.